నమస్కారం. ఈరోజు మన డీప్ డైవ్లో చిన్నపిల్లల విద్యా విధానాలకు సంబంధించిన కొన్ని మాన్యువల్స్ను మనం విశ్లేషిస్తున్నాం. అవును. అంటే ఈ అంగన్వాడీ పిల్లలకు ఆటల ద్వారా ఎలా నేర్పించాలి అనేది ఇక్కడ ప్రధానం కదా. ఖచ్చితంగా పిల్లలకు ఆటల ద్వారా విషయాలు నేర్పించడం నిజంగా చాలా సంతోషకరమైన అనుభూతి. ఆ చిన్నారులతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఎలా నేర్పించాలో ఈరోజు చూద్దాం. నిజమే. ఈ పత్రాలు చూస్తే ఒక విషయం అర్థమవుతోంది. ఆటలు కేవలం వినోదం కాదు. ఈ వయసులో పిల్లల మెదడు సూచనలను డీకోడ్ చేసే విధానం చాలా వేగంగా ఉంటుంది. అవును, వాళ్ళు చాలా త్వరగా గ్రహిస్తారు. కరెక్ట్. ఆ ప్రాసెస్ను ఆటలు మరింత వేగవంతం చేస్తాయి. అంటే శారీరక చలనాలతో పాటు ఏకాగ్రతను పెంచే పద్ధతులు తరగతి గది వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అదే ఇప్పుడు మన మూలాల ప్రకారం మనం ముఖ్యంగా సాధించాల్సిన సామర్థ్యాలు చూద్దాం. చెప్పండి. పిల్లలు చెప్పిన సూచనలను శ్రద్ధగా వినడం, అలాగే వాటిని సులభంగా అర్థం చేసుకోవడం మరియు ఆనందంగా శారీరక కదలికలు చేయడం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే విన్న వెంటనే ప్రతిస్పందించడం. ఇది మెదడులోని న్యూరల్ నెట్వర్క్స్ను చాలా బలోపేతం చేస్తుంది. ఖచ్చితంగా. అవును. సూచనను గ్రహించి దానికి తగినట్లుగా శరీరాన్ని కదిలించడం పిల్లల సమన్వయ సామర్థ్యానికి మంచి పునావి. నిజమే. ఇక మనం చేయబోయే కృత్యం పేరు సూచనలను అనుసరించండి, శారీరక చలనాలు. చాలా ఆసక్తికరంగా ఉంది. దీనికి కావాల్సిన వస్తువులు చూసుకుంటే ఇవి చాలా సులభంగా దొరికేవే. ఒక జంతువు లేదా పక్షి ముఖానికి వేసుకునే మాస్క్, అంటే చిలుక ముసుగు లేదా ఏనుగు ముసుగు లాంటివి. అలాగే తలపై సమతుల్యం చేసుకోవడానికి ఒక పుస్తకం. చిన్న ముసుగు ఉపాధ్యాయులను ఒక కథాపాత్రగా మార్చేస్తుంది గదా. అవును, పిల్లలకు అది చాలా ఉత్సాహాన్నిస్తుంది. సాధారణ సూచనల కంటే ఒక పాత్ర చెప్పే మాటలను వాళ్లు అస్సలు వదలకుండా వింటారు. వాళ్ల పూర్తి ఏకాగ్రతను రాబట్టడానికి ఇదొక అద్భుతమైన విధానం. కరెక్ట్. ఇప్పుడు వయసుల వారీగా దీన్ని ఎలా ఆడాలో చూద్దాం. ముందుగా వయసు 3-4 భించాలి. పిల్లలందరినీ ఒక వృత్తంలో కూర్చోబెట్టాలి. అంటే గుండ్రంగా గదా. అవును. అప్పుడు ఎంతో మృదువుగా చిలుక చెబుతోంది, మీ ముక్కును తాకండి అని ప్రేమగా చెప్పాలి. పిల్లలు ఎలా చేస్తున్నారో ఆప్యాయంగా గమనించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ వయసు వాళ్లకు ఒకేసారి ఒకే సూచన ఇవ్వడం చాలా ముఖ్యం. అంటే తల పట్టుకోవడం లాంటివా? అవును. తల పట్టుకోవడం, కాళ్లను తాకడం లేదా చప్పట్లు కొట్టడం, ఇలా ఒకే పనే చెప్పాలి. అప్పుడే వాళ్లు గందరగోళం పడకుండా ఉంటారు. అర్థమైంది. ఆ తరువాత స్థాయికి వెళ్తే వయసు 4-5. ఇక్కడ ఆట స్థాయిని మనం కొద్దిగా పెంచాలి. అవును. ఎలాగంటే ఉపాధ్యాయులు బోబో అని ఏనుగు మాస్క్ వేసుకోవచ్చు. ఈ వయసు పిల్లలకు ఒకేసారి 2-3 పనులు కలిపి చెప్పాలి. బోబో చెబుతున్నాడు, దూకి చప్పట్లు కొట్టండి అని ఉత్సాహంగా చెప్పాలి. ఇక్కడ వాళ్ల వర్కింగ్ మెమరీకి చక్కటి వ్యాయామం దొరుకుతుంది. నిజమే. తలపై పుస్తకం పెట్టుకుని కింద పడకుండా నడవటం, చేతులు ఊపుటూ నడవటం లేదా మోకాళ్లమీద నడవటం లాంటివి కూడా సరదాగా చేయించవచ్చు. అవును. ఇంకా ఒకసారి చప్పట్లు కొట్టండి, 2 సార్లు దూకండి, 3 అడుగులు ముందుకు వేయండి వంటి స్పష్టమైన పెద్ద సూచనలు ఇస్తూ వాళ్లను ప్రోత్సహించాలి. ఇలా చేస్తే వాళ్లు పనులను వరుస క్రమంలో గుర్తుపెట్టుకుని చేస్తారు. ఇదంతా విశ్లేషించిన తర్వాత నాకొక లోతైన ఆలోచన వస్తోంది. ఏంటది? మన ఇప్పుడు నేర్పిస్తున్న ఈ చిన్న ఏకాగ్రత ఆటలు కేవలం అంగన్వాడికే పరిమితం కావు. భవిష్యత్లో వాళ్లు పెద్దయ్యాక సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఇవే గట్టి పునాది. అబ్బా, అవును కదా. ఇలా బహుళ సూచనలు గుర్తుపెట్టుకుని పనిచేసే నైపుణ్యం జీవితాంతం ఉపయోగపడుతుంది. దీని గురించి మనమంతా ఆలోచించాలి. నిజంగా చాలా గొప్పగా చెప్పారు. ఈ డీప్ డైవ్ ఉపాధ్యాయులకు ఒక మంచి మార్గదర్శిగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఆ చిన్నారి పెదవులపై విరిసే చిరునవ్వును చూస్తూ వాళ్లతో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైన కృత్యంతో కలుద్దాం.